వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ల సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండా దేవయ్య మాట్లాడుతూ రాజన్న క్షేత్రం వంటి పవిత్ర స్థలంలో ప్రజల ఆశీస్సులతో గెలవడం ప్రతి ప్రజాప్రతినిధికి ఒక అదృష్టమని పేర్కొన్నారు. గెలుపుతో బాధ్యతలు మరింత పెరుగుతాయని, ప్రతి కౌన్సిలర్ తమ తమ వార్డుల్లో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ కులమత భేదం లేకుండా సమాజ సేవలు ముందుండే కొండా దేవయ్య సేవలను కొనియాడుతూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం ప్రతినిధులు కూరగాయల మల్లేశం, కూరల దేవయ్య, పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, బీజేపీ కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, మంగళ శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, బోనాల సాగరిక, శివ, రేగుల శ్రీకాంత్, మామిల లక్ష్మీరాజ్యం, కొల్లదన్ను, జవాజీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏ అన్నకు వేరే చెప్పిన అదొక్కటి తక్కువ కూడా అందరికి పోయినసారి వాళ్ళు రాలేదు. వేములవాడ పట్టణ కేంద్రంలో మరియు దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మున్సిపల్ పాలకవర్గము, కౌన్సిలర్లు మరియు అందరూ కూడా శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చేసిన భారతీయ జనతా పార్టీ మరి మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు, మరి పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ గారు, మరి కార్యక్రమంలో 8 మంది భారతీయ జనతా పార్టీ నుండి కౌన్సిలర్లు గెలిచినారు. దానిలో ప్రతాప హిమబిందు మా వదిన గారు, మరి కుమార్ శంకర్ మా శంకరన్న గారు, వాళ్ళ అన్నగారు మంచి నాకు ఎంతో ఆదర్శం శంకర్ గారు, మరి మంగళ శ్రీనివాస్ గారు, మా అల్లుడు గారు, మరి రేఖ శ్రీకాంత్ గౌడ్ గారు, శ్రీకాంత్ ముద్ర రేగుల రేణుక శ్రీకాంత్ గారు, మన మైలారం శ్రీనివాస్ గారు, మామిళ్ళ అమర్ష లక్షరాజం గారు, బోనాల సాగరిక శివ పటేల్ గారు, కోండ్లెపు చిన్నముత్యం గారు, మరియు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఈరోజు నాకు ఈ ఆత్మీయ సన్మానం చేయటకు అవకాశం ఇచ్చిన మా రామకృష్ణన్న గారి మరియు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మనం సత్రం వచ్చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంది. మరి వేములవాడ పట్టణంకు ఇక్కడికి ఎంతోమంది రాజన్న భక్తులు ఇక్కడికి చాలామంది లక్షలాది వస్తుంటారు. మరి రాజరాజేశ్వరి అమ్మవారు మీకు ఒక అవకాశం ఇచ్చినది. మరి దానిలో ప్రతి ఒక్కరికి కూడా మీరు సేవ చేసే విధంగా, అంటే మనము ఒక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినాము అంటే మనకు అమ్మవారు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మనకు అవకాశం ఇచ్చినదని ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్ళాలి. మరి ఎప్పుడు కూడా మేము మున్నూరు కాపు నిత్యాన్న సత్రంలో కూడా అందరికీ, అంటే పాలకవర్గం అందరికీ సన్మానం చేద్దాం అనుకున్నాము. మరి ఈరోజు అసెంబ్లీ ఉండడం వల్ల ఆదిశీనన్న గారు అసెంబ్లీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి మరి వారు కౌన్సిలర్ రాలేకపోయినారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి మరి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడైనా కూడా ఈ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రం పేరుకు కాపు సత్రం అయినా కూడా అన్ని కులాలకు ఒక ఆదర్శంగా ఎవరికి వచ్చిన రూమ్స్ అకామిడేషన్ కానీ భోజనం కానీ అన్నీ కూడా విధాల 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా సేవ చేయడానికి మాకు రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు వారి పేరు మీద ఇది అమ్మవారి పేరు మీద ఈ సత్రము మరి దీన్ని నిర్మాణం చేయడానికి ఈరోజు మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇలాగే ఎప్పటికి కూడా మీ అందరి ప్రేమ ఆప్యాయత ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సేవ చేసే విధంగా ముందుకెళ్ళండి. రామన్న గారు కానీ నేను కానీ
మీకంటే కొద్దిగా పెద్దవాళ్ళం ఏజ్లో కాబట్టి మా వంతు సహకారం అనేది ఎప్పటికి కూడా మీకు ఉంటుందని తెలియజేస్తాను. మున్నూరు కాపు నిత్యాన సత్రం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ సన్మానం చేయడం జరిగింది. కౌన్సిలర్ తరఫున మా పార్టీ తరఫున ప్రత్యేకంగా దేవనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కులాల వారీగా సత్రాల్లో కానీ వివరణకు ఒక ప్రత్యేకత, ఎవరు వచ్చినా ఆదరిస్తూ ఉన్నాం. గతంలో కూడా 2-3 ఈవెన్ లక్ష్మణ్ గారి పాదయాత్రలో కూడా చాలా రకాల 2-3 సార్లు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. మరి మొన్న ఎన్నికలప్పుడు కూడా రూమ్స్ అవసరం ఉన్నా ఏదో అవసరం పార్టీలకు అతీతంగా కూడా ఆ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక టైటిల్ సత్రం కులందైనా అన్ని వర్గాలకు సహకారం ఇస్తేనే అది ఓ హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఒక మన సాయం చేసినట్టు అవుతుంది. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. కులాలు ముఖ్యమైన ధర్మకు అంతరాయం కలిగినప్పుడు కుల వ్యవస్థను పక్క పెట్టి మన అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం అంతే ఉంది. మరి ధర్మం లేనప్పుడు, ఈ దేవాలయం లేనప్పుడు కూడా, దేవాలయం లేకుంటే ఇవన్నీ ఎటుపోతే ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలు కొడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఎక్కడైనా కానీ హిందూ ధర్మం దేవాలయ వ్యవస్థ ఉంటేనే కుల వ్యవస్థ ఉంటుంది. ఆ ధర్మం దేవదైనా కుల వ్యవస్థ లేదు. మరి కులాలకు అతీతంగా భగవంతుని కులాలతో సంబంధం లేదు. రాజకీయ పార్టీ నాయకులకు కూడా కులాలతో సంబంధం లేదు. మరి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిగా దేవయ్య గారు అయితే నేను కట్టినాటికే చూస్తూ ఉన్నాను. సాధ్యమైనంతకు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని పార్టీలను బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉన్నాను. అదే రకంగా ఉండాలి. సరే, ఈ సత్రానికి ఎటువంటి సహకారం ఉన్నా మున్సిపల్ పరిధిలో ఈ ట్యాక్స్ కూడా ప్రాబ్లం ఉంది. మా కౌన్సిలర్ కూడా ఖచ్చితంగా కూడా దాన్ని మాట్లాడతారు. ఒకవేళ మన స్థాయి లేనట్టయితే కూడా ప్రభుత్వానికి రాసినట్టయితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ చేసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కూడా నేను విప్ గారికి గతంలో చెప్పడం జరిగింది, ఈ 1+3 ఏదైతే ఉన్నదో 1+2 పర్మిషన్ అవుతుందో అది రద్దు కాకుండా జీవో క్యాన్సిల్ కాకుంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దగ్గర వాల్యూస్కు విలువ తగ్గుతుంది, దూరం డిమాండ్ పెరుగుతాం. మరి ఆ జీవోను రద్దు చేసే విధంగా కూడా పాలకవర్గ ప్రయత్నం కూడా మేము కోరుతాం.